సింగరేణి కార్మికులకు ఏ అవసరం ఉన్నా తన సేవలందించడానికి సిద్ధంగా ఉన్నానని శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి ఏరియాలోని 1 ఇంక్లైన్ 5 ఇంక్లైన్ లో గురువారం మధుసూదనాచారి పర్యటించారు. ఈ సందర్భంగా కార్మికులను కలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తాను హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడున్నా ఎవరికి ఏం అవసరం వచ్చినా తన సేవలు అందిస్తారని తెలిపారు. భూపాలపల్లి పర్యటనలో కొద్దిగా గ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఇప్పటి నుంచి నెలకు 2 సార్లు ఖచ్చితంగా వస్తానని తెలిపారు. ప్రజలకు కార్మికులకు అవసరమయ్యే సేవలు నిర్విరామంగా అందిస్తామన్నారు. మారినటువంటి కాలమాన పరిస్థితులలో మనిషి జీవన ప్రమాణం పెరిగింది కాబట్టి నేను కోరుకుంటా ఉన్నా, సత్యనారాయణ రెడ్డి గారు ఈ సంస్థకి ఎటువంటి సేవ చేసిండో ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించి మరో రూపంలో తన సేవలు సమాజానికి ఉపయోగపడాలి. అందుకు నా వంతు సహకారం వారికి ఎల్లప్పుడూ మనవి చేస్తా ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సత్యనారాయణ రెడ్డి గారు దాదాపు నాకంటే ఒక 10 సంవత్సరాలు చుట్టూ, మరి 70 సంవత్సరాల నాకే రిటైర్మెంట్ లేనప్పుడు ఇది ఉద్యోగ విరమణ మాత్రమే. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి నా అదృష్టం ఒక 10 సంవత్సరాలు మీతో చాలా సన్నిహితంగా పనిచేసేటువంటి అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు ప్రసాదించిండు. ఆ క్రమంలో భూపాలపల్లిలో నాకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసి ఇక్కడ ఉండేటువంటి కార్మికులకు కావచ్చు, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరి సేవ చేసి ఏ రకంగా రుణం తీర్చుకున్నానో మీ అందరికి కూడా తెలుసు. కాబట్టి ఈ గడ్డ మీద అడుగు పెడితే ఏదో తన్మయత్వం, ఏదో గొప్ప అనుభూతి, ప్రతి మనిషితో ప్రతి ఇంటితో అనేక రకాలైనటువంటి ప్రేమలు, అభిమానాలు, అనుభూతులు అనుభవించినటువంటి గడ్డ. కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈరోజు నాకు పాత స్మృతులన్నీ గుర్తొస్తా ఉన్నాయి. మీ స్మృతుల మధ్య జీవితం గడిపేటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలని నేను, మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ లో ఉన్నా భూపాలపల్లిలో ఉన్నా ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా నాదైనటువంటి సేవ నిరంతరం నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉంటాయి. కాబట్టి ఇటీవల కొంత గ్యాప్ వచ్చింది. ఈ మధ్య తప్పకుండా నెలకు 1-2 సార్లు భూపాలపల్లికి వస్తా, 1-2 రోజులు ఉంటా. కార్మికులకు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఎవరికి నా పరమైనటువంటి సేవలు సహకారం అవసరమున్న అందించడానికి సదా సన్నద్ధంగా ఉంటారనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, మీరు మాకు ఆదర్శం. నేను ఈ మాట గుండె లోతుల్లో నుండి చెప్తాను, పైన కాదు. ప్రమాదం పొంచి ఉన్న ప్రతి క్షణం మీరు పడేటువంటి కష్టం, బహుశా అనేక వృత్తులు ప్రవృత్తులు ఉంటాయి. సింగరేణి కార్మికులు పడేటువంటి కష్టం ఎవరు పడరు. కాబట్టి కష్టపడే వాళ్ళే నాకు ఇష్టం. కాబట్టి మీరంటే నాకు ఎంతో గౌరవం అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ, సత్యనారాయణ గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ